₹190 received on phone pay. శ్రీరాముడు ఆశీస్సులు మనందరికీ ఉండాలని రాష్ట్రం దేశం అంతా బాగుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. పట్టాభిషేకాన్ని మళ్ళీ స్వీకరించారు. ఈనాళ్ళు ఈ రామన నవమి సందర్భంగా నవరాత్ర పారాయణం చేశారు మన చక్రవర్తి స్వామి. ఆ పారాయణం పూర్తయింది. పట్టాభిషేక సరిగ్గా విన్నపం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నివేదనం, మంగళ నీరాజనం, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. అంతా సుమారుగా ఒక 20 నిమిషాలు, అరగంట లోపల ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుంటాం. సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో శ్రీమాన్ సింహాచల వరాహ క్షేత్రం నుండి ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీమాన్ శ్రీనివాసమూర్తి గారు, ధర్మపత్ని దంపతులు స్వామివారి శ్రీరామనవమి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పిస్తున్నారు. అందరూ కూడా గట్టిగా జై ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు
విమానఛాయలో వేంచేసి ఉన్నటువంటి గంగధారకి సమీపంలో ఉండేటువంటి సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈనాడు సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకున్నాం. శ్రీరామనవమి కళ్యాణం విశ్వక్సేన ఉదయం ప్రాతరారాధన అయిన తర్వాత స్వామికి అలంకారం సమర్పించి కళ్యాణ మండపంలోకి వెంచేపు చేసుకున్న తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, అలాగే సింహాసనానికి బలి ప్రదానం అయిన తర్వాత రక్షాసూత్ర ఆవాహనం, ఆరాధనం, రక్షాసూత్ర బంధనం అయిన తర్వాత యజ్ఞోపవీత ఆవాహనం, ఆరాధనం, సమర్పణం అయిన తర్వాత కన్యావరణం అయిన తర్వాత మహాసంకల్పం అయిన తర్వాత గుడజీర సమర్పణం అయిన తర్వాత మాంగళ్యధారణం. ఈ కార్యక్రమాలతో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఇక్కడికి వేంచేసినటువంటి మధ్యాహ్నే కర్కటే లగ్నే జాతో రామ స్వయం హరిగేని అభిజిత్ లగ్నంలో 12:26 అయిన తర్వాత స్వామికి ఆ ముహూర్తం జరిపించి కళ్యాణాన్ని జరిపించడం జరిగింది. గుడజీర సమర్పణం, మాంగళ్యధారణం చేయడం జరిగింది. ఇంతటి అద్భుతమైనటువంటి ఆలయం, పురాతనమైన ఆలయం, సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం సీతారామస్వామి ఆలయం. ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని అనూచనంగా కళ్యాణం చేయడం అనేటువంటిది పరిపాటి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి భక్తజన సందోహానికి అంతటికీ శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం ఉండి రాముడిలాగా జీవనం గడపాలి, రాముడిలాగా పరిపాలన చేయాలి, రాముడిలాగా వాత్సల్యంతో ఉండాలి, రాముడిలాగా ధర్మబద్ధమైన జీవనం గడపాలి, రాముడిలాగా ప్రతి ప్రాణి జాతాన్ని ప్రేమించాలి అని మనం ఆయన్ని అడాప్ట్ చేసుకుందాం. రాముని యొక్క జీవనాన్ని చేసుకొని సమాజం 1000 వసంతాల కాలం సుఖంగా, సురక్షితంగా, సౌభ్రాతృత్వంతో మెలగాలి అని ఆశిద్దాం. రామచంద్ర ప్రభు అనుగ్రహం పరిపూర్ణంగా లోకమంతా ఉండి సుభిక్షంగా, సుఖశాంతులతో, నిరామయంగా, నిరోగంగా ఉండాలి అని